నమస్తే అండి. జై గురుదత్త. మనం భగవంతునికి వాడే తాంబూల దినుసులు: జాజికాయ, సోంపు, జాపత్రి, వక్క, జాజికాయ, సోంపు, జాపత్రి, ఇది పచ్చకర్పూరం, స్ఫటిక. వీటితో పాటు అంత సున్నం వేసి మొత్తం దంచేసేయండి. దంచేసి అంత ఆకు మీద పెట్టి తాంబూలం సమర్పయామి అన్నప్పుడు తాంబూలం పెట్టండి నైవేద్యం తర్వాత. ధన్యవాదాలు. మెత్తగా దంచి పౌడర్ లాగా కొట్టుకోండి. తర్వాత మిక్సీలో ఆడించుకోండి. ఇది నైవేద్యం అయిపోయాక తాంబూలం సమర్పయామి అన్నప్పుడు ఇచ్చి మనం తినచ్చు. మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు, మనము తినచ్చు. పండగలప్పుడు, ఏదన్నా వ్రతాలప్పుడు, నవరాత్రులప్పుడు తప్పకుండా పెట్టండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇలాగే పెట్టకూడదండి. పెడితే అమ్మవారు స్వీకరించలేరు, తర్వాత మనము స్వీకరించలేము. అందుకని మెత్తగా పౌడర్ కొట్టుకోండి. కాస్త ఓపిక చేసుకోండి. ఇవన్నీ తెచ్చుకుంటే 2 నిమిషాల పని, వెంటనే అయిపోతుంది. మనం ఒక రీల్ చూసే అంత టైంలో అయిపోతుంది. దయచేసి ఇది ఆచరించి చూడండి. ఛానల్ సపోర్ట్ చేయండి. మరింత వాళ్ళకి అవకాశాన్ని ఇస్తారు. చూసారు కదా, దంచుతుంటేనే సువాసన వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇది సైంటిఫిక్గా చెప్పిన పదార్థాలండి, నా సొంతమైనవి కావు. పురాతనాల్లో, ఆధ్యాత్మికాల్లో ఎప్పటి నుంచో ఉన్న ఈ పదార్థాల లిస్టు. ఇవేమీ లేవనుకుంటే తమలపాకు మీద అంత పచ్చకర్పూరం, సున్నము, యాలక్కి పెట్టేసి పెట్టండి.